రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు చివరి దశకు చేరుకుంది. ఈ నెల 10న తుది తీర్పు వెల్లడించనున్నట్లు 8వ అదనపు సెషన్స్ కోర్టు అండ్ ఎస్సీ/ఎస్టీ కోర్టు తెలిపింది. తన కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడు అనే కక్షతో సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను తండ్రి మారుతిరావు హత్య చేయించి జైలుకు వెళ్లాడు. అయితే ఈ కేసు విచారణలో ఉండగానే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ తుది తీర్పుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ప్రణయ్ కుటుంబ సభ్యులు అంటున్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ ఏడాది కూడా నూతన సంచాంగాన్ని భక్తులకు అందిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించిందన్నారు. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వెంకట పూర్ణప్రసాద్ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైకానస పండితులు ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్యులు సులభంగా అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారని వారు తెలిపారు. బర్డ్ ఫ్లూ సోకి నాటుకోళ్లు చనిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన నాటుకోళ్ల వ్యాపారి వాపోయాడు. 3500 నాటుకోళ్లను పెంచుతున్నానని బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లని చనిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వ్యాపారి కోరుతున్నాడు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ అర్చకులు తెలిపారు. ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంవాదాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం కనుల పండుగ జరిగిందన్నారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవోతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా కుచంగి గ్రామం వద్ద జరిగిన భీమవరపు నూకేష్ హత్య కేసును అనకాపల్లి పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. తన వ్యాపారాలు అభివృద్ధి కాకుండా నూకేష్ అడ్డుపడుతున్నాడంటూ అందుకే అతన్ని మర్డర్ చేపించినట్లుగా నిందితుడు రాజేష్ విచారణలో వెల్లడించాడని డీఎస్పీ తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ పుష్కరిణిలో రేపటి నుండి మార్చి 13వ తేదీన వరకు తెప్పోత్సవాలు జరుగుతాయన్నారు. రేపు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా తెప్పపై భక్తులకు దర్శనమిస్తారని అధికారులు చెప్పారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 9, 10 తేదీల్లో సహస్ర దీపాలంకర సేవ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. యాదగిరిగుట్టలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి ప్రభుత్వం తరపున తిరు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అధికారులు సమర్పించారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం గత 10 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముందుమల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ సర్కిల్ ని అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలవబోతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అమెరికాలో దుండుగుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి గంపా ప్రవీణ్ మృతదేహం స్వగ్రామ రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చేరుకుంది. అమెరికాలోని తానా సహకారంతో తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాగా కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తరలించారు. ఒక్క కొడుకు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు వెలిపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు చేరుకుని గంపా ప్రవీణ్ కు నివాళులర్పించారు. ఇంకో 4 నెలల్లో చదువు పూర్తవుతుందని, ఇంతలోని ఇంత ఘోరం జరిగిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో ఓ కార్మికుడి శవాన్ని రిస్క్ బృందాలు కనుగొన్నారు. సాయంత్రంలోగా మిగిలిన శవాలను బయటికి తీసే యత్నంలో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు రిస్క్ బృందాలు తెలిపాయి. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జనసేన నేతలు వీరంగం సృష్టించారు. మహిళా దినోత్సవం రోజే మహిళా డాక్టర్పై దురుసుగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులని వైద్య నిమిత్తం కొందరు వ్యక్తులు పీహెచ్సీకి తీసుకొచ్చారు. దీంతో డాక్టర్ శ్వేత స్పందించి చికిత్స అందించారు. అదే సమయంలో ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన కొంతమంది జనసేన నేతలు వైద్యం చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు లేడీ డాక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రేక్షక పాత్ర వహించారని రోగులు మండిపడ్డారు.
తమ తల్లి అంజనాదేవి తమకు జీవిత పాఠాలు నేర్పి కష్టాలలో ధైర్యంగా నిలబడేలా ప్రోత్సహించారని మెగాస్టార్ చిరంజీవి సోదరీమణులు విజయదుర్గ మాధవి గుర్తు చేసుకున్నారు. అమ్మ అంజనాదేవి ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండమని చెప్పేవారిని, ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలని సూచించారని అన్నారు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరి సహాయం ఆశించకుండా ఒంటరిగా పోరాడితేనే గౌరవం ఉంటుందని ఆమె బోధించేవారని వారు తెలిపారు. గాయని కల్పన తెలంగాణ మహిళా కమిషన్ ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ప్రచారం జరుగుతోందని, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టడం నిరోధించాలని కమిషనర్ను కోరారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆపాలన్నారు. రెండు పొరుగు దేశాల నుంచి ఏకకాలంలో భారత్కు యుద్ధ ముప్పు పొంచి ఉందంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్లు కుమ్మక్కవుతున్నాయని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువైన పాక్ మన పొరుగున ఉన్న ఏ దేశంతోనైనా సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఆందోళనకరమని అన్నారు. ఎందుకంటే ఆ దేశాన్ని కూడా పాక్ ఉగ్రవాద చర్యలకు ఉపయోగించుకునే అవకాశం ఉండటమేనని పేర్కొన్నారు. ఏపీలో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన నాగబాబు నామినేషన్ పత్రాలు దాఖలు సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే తన స్థిర చరాస్తుల వివరాలను కూడా అందులో ఆయన వివరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి కప్పు ఎగరేసుకుపోవాలని భారత్తో పాటు న్యూజిలాండ్ పట్టుదలతో ఉన్నాయి. అయితే భారత్లో క్రికెట్ అభిమానులు టీమిండియా గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాశీ విశ్వేశ్వరుడి మందిరంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గంగానదికి హారతులు ఇచ్చి ఫ్యాన్స్ ప్రార్థనలు చేశారు. ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు మళ్లీ సొంత కూటికి చేరుకున్నారు. ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాజమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. రాజమల్లు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అఖిలపక్ష సమావేశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. గల్లీలో కాదు ఢిల్లీలోనే ఈ విషయంపై తేల్చుకుందాం రావాలని అధికార పక్షానికి ఛాలెంజ్ చేశారు. షార్ట్ టైంలో సమాచారం ఇచ్చి ఆల్ పార్టీ మీటింగ్కు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మీ పంచాయతీ అంతా ఢిల్లీతోనే కదా. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో అన్ని పార్టీల మీటింగ్ పెడదామన్నారు. భారత్ ఓపెనర్ శుభమన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధించిన పక్కాని అన్నారు. రిటైర్మెంట్ల విషయంపై డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి డిస్కషన్ జరగలేదని, అవన్నీ కూడా వదంతులేనని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ క్రికెట్ లో ఉత్తమ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మని కితాబిచ్చారు. టీమిండియా అటు బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉందని అన్నారు. ఫైనల్ మ్యాచ్ కోసం పకడ్బందీగా సన్నద్ధమవుతున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలంలో ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విద్యార్థి మృతికి పోలీసులు కారణమంటూ బాధిత తల్లిదండ్రులు వాపోయారు. యువకుడి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. రాత్రి 8 గంటల నుండి తెల్లారి 3 వరకు నినాదాలు చేశారు. తప్పుడు కేసుతో తమ కుమారుడిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని, అందుకే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయం స్వామివారి దర్శనం కోసం 28 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో నిన్న టీటీడీకి హుండీ ద్వారా 3.52 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, పలు అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 11 సంవత్సరాలు పార్టీని తన భుజాన మోశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని ఎద్దేవా చేశారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే ఈ ఆవిర్భావ సభను ప్రతి ఒక్క కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. పెద్ద ఎత్తున సభకు హాజరై గర్వపడేలా సభ నిర్వహిద్దామన్నారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు జగదీప్ ధన్కర్ ను ప్రత్యేకంగా పర్యవేక్షణలో పెట్టి చికిత్సను అందజేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఓటీటీ సినిమాలకు సంబంధించి ఉత్తమ నటిగా కృతి సనన్ ఐఫా అవార్డును గెలుచుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభమైన ఐఫా అవార్డుల వేడుకలు 2 రోజుల పాటు జరగనున్నాయి. తొలి రోజు బాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఐఫా నిర్వాహకులు డిజిటల్ అవార్డులు ప్రకటించారు. పత్తి సినిమాలో నటనకు గాను కృతి సనన్ ఉత్తమ నటి అవార్డు అందుకోగా, సెక్టార్ 36 సినిమాలో నటించిన విక్రాంత్ మస్సే ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆయనకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. నియోజకవర్గంలో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారని మెచ్చుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని లోకేష్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ ఎందుకు అని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఆగమేఘాల మీద గ్రూప్స్ ఫలితాల ప్రకటనపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి మాదిగ నిరుద్యోగులకు రేవంత్ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాల ప్రకటనలు ఆపకపోతే సీఎం నిరుద్యోగుల ఆగ్రహానికి గురవుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 11న మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. వస్తు సేవల పన్ను రేట్లు మరింత తగ్గుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ది ఎకనామిక్ టైమ్స్ అవార్డు కార్యక్రమంలో భాగంగా ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. 2017 జూలై 1న జీఎస్టీ అమలులోకి వచ్చిన సమయంలో 15.8% ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు 2023 నాటికి 11.4% తగ్గిందని చెప్పారు. ఇది మరింత దిగి వస్తుందని నొక్కి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీని మరింత సరళంగా, సౌకర్యవంతంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సిరియా భద్రతా దళాలు, పదవీచ్యుతుల అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రతీకార హత్యల్లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 14 ఏళ్ల క్రితం మొదలైన సిరియా ఘర్షణలో ఇంత భారీ స్థాయిలో హింస చెలరేగడం ఇదే తొలిసారి అక్కడి అధికారులు తెలియజేశారు. ఈ విషయం సంబంధించి ఇక ఈ ఘర్షణలో 745 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లుగా వారు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో హౌరా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లాలోని గూడూరు రైల్వే జంక్షన్ సమీపంలో అడవయ్య కాలనీ వద్ద రైలు పట్టాలు విరిగాయి. అదే సమయంలో హౌరా ఎక్స్ప్రెస్ ఆ మార్గంలో వేగంగా దూసుకొస్తుంది. పట్టాలు విరిగిన విషయం గమనించిన స్థానికుడు సునీల్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. రెడ్ క్లాత్తో రైలుకు ఎదురెళ్లాడు. ఇది చూసి హౌరా ఎక్స్ప్రెస్ లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. గూడూరు జంక్షన్ అధికారులకు సమాచారం అందించడంతో రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేశారు. జనగామ జిల్లాలో అక్షయ హోటల్లో ఉద్రిక్తత నెలకొంది. టిఫిన్ చేయడానికి వచ్చిన మల్లికార్జున్ అనే వ్యక్తి దోశ ఆర్డర్ చేసి తీసుకున్నాడు. అయితే దోశలో నుండి పాచిపోయిన వాసన రావడంతో హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన బాధితుడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వెంటనే హోటల్లో కలుషిత ఆహారం వండుతున్నారంటూ కూడా వాపోయాడు. సంబంధిత అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కార్చిచ్చు చెలరేగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. సిటీని దట్టంగా పొగ కమ్మేసింది. లాంగ్ ఐలాండ్లోని హోమ్ టౌన్స్లో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి 50% అగ్ని కీలలను ఆర్పేశారు. కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో పలు హైవేలను అధికారులు మూసివేశారు. యువగళం పాదయాత్ర తన ఆలోచన ధోరణిని సమూలంగా మార్చేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అమెరికా కార్నెగీ మెలన్లో అండర్ గ్రాడ్యుయేషన్, స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేసిన పాదయాత్రతోనే ఎంతో తెలుసుకోగలిగానని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో నడిచి ప్రజలతో మాట్లాడడం ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలను ఆకలింపు చేసుకోనని అన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ నుంచి రోజు తిరుపతికి రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాసినట్లు ఆయన తెలియజేశారు. సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను భారత అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. సుంకాల తగ్గింపు చర్యలు నిజమే అయినా ట్రంప్ ఒత్తిడి ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పాయి. గతంలో తీసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే లాంటి దేశాలపై భారత్ సుంకాలను తగ్గించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ గెలవాలని, ట్రోఫీని అందుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోని తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామస్తులు స్థానిక ఆలయంలో భారత జట్టు విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివలింగాన్ని త్రివర్ణ పతాక రూపంలో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఈ సందర్భంగా స్వామివారిని కోరుకున్నట్లు పూజారి తెలిపారు. మణిపూర్లో రెండు జాతుల మధ్య ఘర్షణతో హింస చెలరేగింది. అయితే ఫ్రీ మూవ్మెంట్ అమల్లోకి వచ్చిన తొలి రోజే కుకీలు నిరసన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు. కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన బస్సులను నిరసనకారులు అడ్డుకున్నారు. వాహనాలపైకి రాళ్లు రువ్వారు. పలుచోట్ల రోడ్లను దిగ్బంధించేందుకు యత్నించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పంచాయతీలో ఓ బిల్ కలెక్టర్ చేతివాటం చూపించాడు. సింగరాయకొండ కనమల్లు రోడ్డుకి చెందిన వెంకట సుబ్బారెడ్డి తన ఇంటి పన్ను మార్పుకై సింగరాయకొండ పంచాయతీ ఆఫీసులో దరఖాస్తు చేసుకోగా పన్ను మార్పుకు సుబ్బారెడ్డి వద్ద 10,000 రూపాయలు డిమాండ్ చేశాడు బిల్ కలెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు. బాధితుడు 10,000 నగదు చెల్లించినా కూడా మరింత డబ్బు కావాలని పట్టుబడడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కార్యాలయంలో ఆరోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. సుమారు 50 మంది పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 మందికి 54 లక్షల రూపాయలు అందజేసినట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. సమ్మర్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రారంభమైన బానుడి బగబగలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. దీంతో బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, తప్పనిసరిగా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.